మిస్టర్ ఎన్టీవీ యాదవ్, నవీన్ యాదవ్ ఇతను చేస్తున్నటువంటి ప్రయత్నాలు మేము ఇక్కడ కెమెరా ముందర కూర్చుంటే మాకు లేని ఆలోచన కూడా క్రియేట్ చేసి ఏవో ప్రశ్నలు అడుగుతుంటాడు. ఈ ప్రశ్నలు అతని కోసం కాదు, మీకోసమే కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. అంటే మీలో ఎవరికో ఉన్నటువంటి ఆలోచనలు ఇతను క్రియేటివిటీగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. దానికి మేము మ్యాక్సిమం మా పరిధిలో ఉన్నటువంటి సమాధానాలు చెప్తుంటాం. ప్రమాణంగా తీసుకోకండి, అది ఒక మోడల్గా తీసుకోండి. ఏదైనా కూడాను మీ యొక్క వ్యక్తిగత జాతకాలు చూసే మేము పూర్తిగా చెప్పగలం. గురువుగారు, జూలై 1వ తారీఖు తర్వాత నుంచి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే రాశులు ఏమేమి ఉన్నాయి, ఎవరికి కలిసి వస్తాయి, ఎవరు అసలు దాని జోలికి పోకూడదు? ఇంకా షేర్ మార్కెట్ చాలా మందికి ఇది ఒక అపోహ అండి. ఇది స్పెక్యులేషన్, ఇది డేంజర్. ముందు ఆ పర్సెప్షన్ని మీరు మైండ్లో నుంచి తీసేసేయండి. ప్రతి దేశం ఈరోజు ట్రేడింగ్ ద్వారానే జీవితాన్ని, కంపెనీని, ఆర్థికాన్ని కూడా నిర్ణయిస్తుంది. ఇక్కడ రెండు రకాల ట్రేడింగ్ ఉంటుంది: ఆప్షన్స్, ఫ్యూచర్స్, ఇంట్రాడే. ఇది ఎప్పటికీ గేమ్, డేంజర్ బెల్. ఎప్పుడు ఈక్విటీస్ మీద పెట్టుబడి పెట్టండి, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మరి ఎవరు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎందుకు వస్తుంది, ఎందుకు రావట్లేదు అని అనుకుంటే ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. షేర్ మార్కెట్ లాభ నష్టాలు రాశి ఆధారంగా నిర్ణయించబడదండి. ఆ కంపెనీ యొక్క ఫలితాలు, ఆర్థికమైనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారంలో పరిస్థితులు, వడ్డీ రేట్లు, ప్రపంచ మార్కెట్లు, పెట్టుబడి, దీన్ని బట్టి షేర్ నిర్ణయించడం ఉంటుంది. అది ఎదిగినా తగ్గినా గ్లోబల్ కాన్సెప్టే కానీ వ్యక్తిగత కాన్సెప్ట్ అయితే కాదు. అయితే జ్యోతిషాస్త్రంలో కొన్ని రాశుల వారికి రిస్క్ తీసుకునే ధైర్యం, పెట్టుబడి పెట్టే నిర్ణయం, స్పష్టత, అవకాశాల గురించి సామర్థ్యం ఎక్కువ కనిపిస్తుంది. అందులో మొట్టమొదటి వారు సింహరాశి వారు. పెద్ద అవకాశాలు గుర్తించే ధైర్యం ఎక్కువ ఉంటుంది, దీర్ఘకాలిక పెట్టుబడులపై నమ్మకం ఉంటుంది. ఏ రంగాల్లో వాళ్ళు పెట్టుబడి పెడితే బాగుంటుంది అనేది ఒక సూచన మాత్రమే. అండ్ మీరు అనలైజ్ చేసుకోవాలి. బ్యాంకింగ్ సెక్టార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్, పెద్ద కంపెనీలు బాగా పెట్టుబడి పెట్టుకోవచ్చు. మీరు చేయవలసినటువంటి జాగ్రత్త ఏంటి? అతి విశ్వాసం వల్ల ఎక్కువ రిస్క్ తీసుకొని ఇంకా అగ్రెసివ్గా ట్రేడ్ చేస్తే అది మీరే నష్టపోతారు, జాగ్రత్త. ఇంకా నెక్స్ట్ వృషభ రాశి వారు. బలాలు ఎలా ఉంటుందని ఓపిక, స్థిరమైనటువంటి పెట్టుబడులు పెడతారు వీళ్ళు. ఎఫ్ఎంసీజీ, బ్యాంకులు, డివిడెండ్ స్టాక్స్, బ్లూ చిప్ కంపెనీల ద్వారా పెట్టవచ్చు. చాలా సేఫ్గా ఉండి మంచి అవకాశాలను మాత్రం వదులుకోవద్దు. ఇంకా నెక్స్ట్ తులారాశి వారు. బలాలపైన విశ్లేషణ ఎక్కువ ఉంటుంది, సమతులిత నిర్ణయాలు ఉంటాయి. ఏ రంగంలో వీరు పెట్టుబడి పెట్టచ్చు అంటే ఐటీ, ఫినాన్స్, గ్లోబల్ కంపెనీలో పెట్టుబడి పెట్టచ్చు. ఎక్కువ ఆలోచించే సమయం మాత్రం తీసుకోకండి, ఈలోపు పుణ్యకాలం కాస్త గట్టెక్కుతుంది. ఇక ధనుసు రాశి వారికి భవిష్యత్తు ట్రెండ్స్ గుర్తించడం, గ్రోత్ కంపెనీలపై బాగా ఆలోచించడం, 52 వారాల అప్ అండ్ డౌన్స్ అంతా కూడా లెక్క వేస్తారు వీళ్ళు. ఏ రంగంలో పెట్టవచ్చు అంటే ఏఐ, టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ మీద పెట్టుబడి పెట్టవచ్చు. వదంతుల ఆధారంగా పెట్టుబడి పెట్టి మోసపోకండి. ఇంకా మిశ్రమ ఫలితాలు ఎవరికి ఉంటాయంటే కన్యా రాశి వారికి, మిథున రాశి వారికి, మీన రాశి వారికి. జాగ్రత్త అవసరమైనటువంటి రాశులు ఎవరంటే వృశ్చిక రాశి వారు. ఒక్కసారిగా పెద్ద రిస్క్ తీసుకునే అవకాశం ఉంటుంది, జాగ్రత్త పడండి. F&O, లివరేజ్ ట్రేడింగ్లో క్రమశిక్షణ అవసరం, వెళ్ళకండి. మేషరాశి వారు ఆవేశపూరితమైన నిర్ణయాలతో లాస్ అవుతారు. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయవద్దు మేషరాశి వారు. కుంభరాశి వారు కొత్త కాన్సెప్ట్లు ఎక్కువ ఆకర్షణ, ట్రెండ్ చూసి మాత్రమే స్టాక్ కొనొద్దు. మార్కెట్ ఎలా ఉందో అలా చేయండి. 2026 అర్ధ భాగంలో సంపద సృష్టించే సూత్రం ఎలా అంటే సిప్, క్రమశిక్షణ ఉండాలి, డైఫర్కేషన్ ఎక్కువ ఉండాలి, ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి, భావోద్వేగ నియంత్రణ ఉండాలి. షేర్ మార్కెట్లో పెద్ద సంపదన సాధారణంగా ఒక రోజులో రాదు. మంచి కంపెనీ అయినా సరైన సమయానికి ఓపికతో పెట్టుబడి పెట్టే వారికి ఎక్కువ విజయాలు పొందుతారు. ఇంకా జ్యోతిశాస్త్రంలో 2026 అర్ధ భాగంలో షేర్ మార్కెట్లో అనుకూలంగా కనిపించే 4 టాప్ రాశులు ఉన్నాయి: సింహ, వృషభ, తుల, ధనుసు రాశి. ఇది జ్యోతిషాస్త్రీయ ఆధారమైనటువంటి వ్యాఖ్యానం మాత్రమే, కానీ పెట్టుబడి మీరు పెట్టండి నేను చెప్పట్లేదు. మీరు పెట్టుబడి పెట్టే ముందు ఒకసారికి 2 సారి ఆలోచించి పెట్టండి, విజయవస్తు. మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా, పరిహారం ఏం చేసుకోవాలి గురుగారు అని అంటే, మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు ముట్టించి దీపం పెట్టుకోండి. లేదు గురుగారు మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువులని సంప్రదించండి. లేదా మా ఛానల్ ద్వారా చూడాలనుకుంటున్నారా, డిస్ప్లేలో నంబర్ పెట్టాం. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి, మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు.
గురుగారు ఇంకా మాకు ఆధ్యాత్మికమైనటువంటి బెనిఫిట్గా ఇంకా కొంచెం శక్తివంతమైనటువంటిది ఏమైనా సపోర్ట్ మాకు కావాలంటే అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల. ఈ మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి ఒక ల్యాబ్ టెస్ట్ చేసి అందిస్తున్నాము. మాతో ఫోన్ మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాం. ఏదో ఆన్లైన్లో దొరుకుతుంది కొనేయండి అంటే కాదండి, ఇది పూజ చేసింది. కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా సంప్రదించి మాతో మాట్లాడిన తర్వాతనే మేము మీకు కన్ఫర్మ్ చేస్తాం. విజయోస్తు.